దేవుడు నామాన్ని మహిమ కలుగును గాక. మరొకసారి కలిసిన భాగ్యం దేవాదేవుడు మనకు అందించినందుకు దేవుడికే వందనాలు చెల్లిస్తూ వాక్యబోధనకి వెళ్దాం. ఈ దినమందు మనం వాక్యంలో ఏం ధ్యానించుకోబోతున్నామంటే, మనం అనేక మంది కూడా మన స్నేహితులకు మనం గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాం. లేకపోతే మన స్నేహితుల దగ్గర నుంచి మనం గిఫ్ట్స్ తీసుకుంటూ ఉంటాం. మన బర్త్‌డే‌లకు కావచ్చు, లేకపోతే మనం ఏదైనా శుభకార్యాల్లో కూడా మనం గిఫ్ట్‌లు అనేది ఏం చేస్తూ ఉంటాం, వేరే వాళ్ళకి ఇస్తూ ఉంటాం. మన ఇంట్లో శుభకార్యాలు జరిగినప్పుడు గిఫ్ట్‌లు తీసుకుంటూ ఉంటాం. కానీ మనం వాటన్నిటిని కూడా వాల్యూ చేసుకున్నట్లయితే, మహా అంటే ఎంత గొప్ప గిఫ్ట్ అయినా సరే కోట్లల్లో ఉండొచ్చేమో. అంతేగాని ఏ ఒక్కటి కూడా ప్రాణాన్ని విలువ పెట్టేంత, ప్రాణానికి ఎవరైనా విలువ కట్టగలరా అండి? ప్రాణానికి విలువ పెట్టేంత గిఫ్ట్ ఏది కూడా ఉండదు. కానీ మనందరికీ కూడా స్నేహితుడైన యేసు ప్రభువుల వారు మాత్రం మన కొరకు తన ప్రాణాన్నే మన కోసం గిఫ్ట్‌గా ఇచ్చారండి. ఎందుకంటే ఆయన మన కోసం ప్రాణం పెడితే కానీ మనం పరలోక రాజ్యానికి వారసులుగా అవ్వలేం. మన పాపాలు క్షమింపబడాలంటే ఎవరో ఒక పరిశుద్ధమైన వ్యక్తి రక్తం చిందించబడాలని అనేకమైన గ్రంథాలు చెప్తున్నాయి. అలాగే యేసు ప్రభువుల వారు వచ్చి మన కోసం ఈ భూమి మీద రక్తాన్ని చిందించి మన పాపాలన్నిటినీ కూడా తొలగించడానికి తను పాపిగా తీర్చబడ్డాడు. కాబట్టి మనమందరం కూడా ఆయన్నే సొంత రక్షకుడిగా అంగీకరిద్దాం. ఎందుకంటే ఇంత గొప్ప గిఫ్ట్ ఇచ్చే ఫ్రెండ్ మనకి ఎక్కడా దొరకడు కాబట్టి. ఈ వాక్యం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.